అంతే నాగరాజ అంటే ఈ మధ్యనే వస్తున్నాయి కదా. గుడిమెట్ల బంగారయ్య అంటే టెంపుల్ స్టెప్స్ గోల్డెన్ ఫాదర్ కాలేడు. ఇట్ ఈస్ నాన్ ట్రాన్స్లేటబుల్. అంతే వెన్ ఇట్ కెనాట్ బి ట్రాన్స్లేటెడ్ సేమ్ వర్డ్ను వాడాలి, పాపులరైజ్ చేయాలి. దురదృష్టవశాత్తు ఇది ఇంగ్లీష్లోనూ జరుగుతోంది. దాంతోపాటు పూజ ఉపాసనతో ముడిపడ్డ పదాలు ముఖ్యంగా తెలుగు జర్నలిజంలో అయితే విచిత్రమైనటువంటి పోకడ. అసలు నదులను సరస్వతి అంటే ఏదైనా పారే నదులను సముద్రాలను ఏదైనా సముద్రానికి పోతే గణేష్ నవరాత్రులు ఎప్పుడైతే విచిత్రమైనటువంటి వాదనలు చేస్తారు. మీ దేవుడు అసలు వాళ్ళకి ఏమీ తెలియదు, వాడికి అసలు మినిమం నాలెడ్జ్ కూడా హిందుత్వం మీద ఉండదు, కానీ వాడు బట్టగాల్చి మీదడానికి లక్ష. ఈ దీని ద్వారా ధర్మము పట్ల ఏదైతే అవహేళన భావం మొదలైందో అది చివరికి ఎక్కడికి వెళ్తుందంటే నెమ్మదిగా ఒక స్టెప్ దాటిన తర్వాత వినాయక చవితి మట్టి బొమ్మలే వేయండి, రంగుల బొమ్మలు కృత్రిమ రంగులతో చేసినటువంటి బొమ్మల్ని వేయకండి. వెరీ ఫైన్. హోలీ కెమికల్ అది వెజిటబుల్ కలర్స్ వాడండి. దీపావళి టపాకాయలు కాల్చకండి. నాకు ఆస్తమా ఉంది టపాకాయలు కాల్చొద్దు అని ప్రియాంక చోప్రా దీపావళి నాడు అప్పీల్ ఇచ్చింది. ఆమె నిక్ జొనాస్తో పెళ్లి జరిగినప్పుడు టపాకాయలు కాల్చారు. పెటా వాళ్ళది కూడా అట్లాంటిదే కదా. పెటాది కూడా అదే. ఈసారి మొట్టమొదటిసారి పెటా వాళ్ళు బక్రీద్ సమయంలో కొన్ని ప్రకటనల్ని జారీ చేశారు. అంతే దూరంగా ఉండి ప్రకటనలు జారీ చేశారు. అండ్ బియాండ్ దట్ ఏమీ చేయలేదు. ఫస్ట్ టైం. ఎందుకంటే సమాజం ప్రశ్నిస్తోంది, సోషల్ మీడియా వచ్చిందాక. నువ్వు కేవలము హిందూ పండగలు ఇది ఈ అవహేళన భావం నుంచి నెక్స్ట్ కరోలరీ ఏంటంటే హిందూ ప్రాక్టీసెస్ని క్వశ్చన్ చేయటం. హిందూ పూజా విధానాల్ని దాన్ని నువ్వు ఇప్పుడు బలి ఎందుకు ఇస్తున్నావు? నేను వ్యక్తిగతంగా నేను బలి ఇచ్చేవాడిని కాదు. నేను వ్యక్తిగతంగా వ్యతిరేకిస్తాను. కానీ అది దాన్ని ఆచారంగా సమాజంలోని అట్టడుగు వర్గాలు భావిస్తున్న అట్టడుగు వర్గాల హక్కుల గురించి మాట్లాడేవాడు. ఎందుకు ఇప్పుడు హత్రస్ మీరు తమాషా చూడండి. మక్కా మదీనాలో 1000 మంది చచ్చిపోయారు మొన్న ఎండకి. హజ్ యాత్రలో యావత్ దేశం ప్రభావితమైందండి. ఎందుకంటే దేశం మొత్తం మీద నుంచి హజ్ యాత్రకు వెళ్ళారు. ప్రపంచవ్యాప్తంగా 50,000 60,000 మంది చచ్చిపోయింటారు. బహుశా ఒక తీర్థయాత్రలో ఇట్ ఈస్ అ హ్యూమన్ కెలామిటీ అనమాట, కెటాస్ట్రఫీ. ఇది 52-53 డిగ్రీల సెల్సియస్లో ఇది ఒక భయంకరమైనటువంటి మానవ నిర్మూలన ప్రయత్నం లాగా జరిగినది. ఏమంటారు, కెటాస్ట్రఫీ అంటారు కదా. ఆ కెటాస్ట్రఫీ లేదా కెలామిటీ, వాట్ ఈస్ ది కవరేజ్ దట్ మీడియా హ్యాస్ గివెన్? హత్రస్లో జరిగింది. హత్రస్లో తొక్కిసలాటకి మొదటి రోజు చాలా వార్తలు వచ్చినాయి. రెండో రోజు వార్తలు రాలేదు. మీరు జాగ్రత్తగా గమనించండి. ఎందుకు వార్తలు రాలేదంటే హత్రస్లో తొక్కిసలాటకు గురి కావడానికి కారకుడైనటువంటి బాబాజీ ఈసారి సమాజ్వాదీ పార్టీకి ఓటేయమని చెప్పాడు. అవును, అందుకనే ఆయనకు మెయిన్పురికి ఇక్కడ నుంచి అటు పంపించారు కదా. ఆయన సొంత ఊర్లో కాకుండా ఆయన సత్సంగం మెయిన్పురికి పోయింది. మెయిన్పురి ఎవరిది? కాబట్టి మీరు ఇదే గనక తమిళనాడులో గనక సారా 62 మందో 67 మందో చనిపోయారు కదా, అదే యూపీలో గుజరాత్లో జరిగి ఉంటే రాహుల్ గాంధీ అక్కడికి వెళ్ళారు, కళ్ళకుర్చీకి ఎందుకు వెళ్ళలేదు? సో ఈ ప్రశ్నలన్నీ ఎవరు అడగరు. ఎందుకు అడగరంటే మీకు ఈ నార్మలైజేషన్ ప్రక్రియ ఏదైతే ఉందో అంటే దాన్ని సాధారణీకరిస్తారు. ఇది ఇంతేలే, అంతే. నువ్వు ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు అన్నీ పెట్టుకో, బయటకు వెళ్ళేటప్పుడు చేసుకోవాలి. ఎందుకంటే అసలు అది చర్చ జరగాల్సింది. జర్నలిస్ట్ అంటే ఎవరి పక్షం ఉండదు, రాగద్వేషాలు ఉండకూడదు. ఇది పదం, రాగద్వేషాలు ఉండకూడదు. బొట్టు పెడితే వాడు జర్నలిస్ట్ కాదు. మరి మనతో పనిచేసినటువంటి ముస్లిం జర్నలిస్ట్ శుక్రవారం ఏ దుస్తులు వేసుకొచ్చేవాళ్ళు? వాళ్ళ పేర్లు క్రిస్టియన్ల పేర్లు ఎట్లుండేటివి? క్రిస్టియన్ల పేర్లు అంటే ఇది కేవలం హిందువులకే ఎందుకు అంటే నేను సెక్యులర్ నాన్ సెక్యులర్ వివాదంలో కూడా పోదలుచుకోలేదని ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే మీరు ఏది జర్నలిజం అనేది ఒక మతానికి సంబంధించినటువంటి పదాలను అబ్యూజ్గా తిట్టుగా మార్చారు. ఒక మతానికి సంబంధించిన ప్రాక్టీసెస్ నెక్స్ట్ స్టెప్లో తిట్లుగా మార్చారు. ఒక మతానికి చెందినటువంటి వాళ్ళు తమ మతం గురించి బహిరంగంగా మాట్లాడడానికి వీలైనటువంటి వాతావరణాన్ని కల్పిస్తున్నారు. ఎవడన్నా ఒకడు ఈ ప్రభావానికి లోను కాకుండా కూడదని నిలబడ్డాడు కూడా వాడి మీద ముద్ర వేసేయి పదాలు ఉన్నాయి. అతివాద, ఫార్ రైట్, ఫ్రింజ్ ఎలిమెంట్. మన దగ్గర అయితే వీడు ఆర్ఎస్ఎస్ ఏజెంట్ అని మొదలు. ఆర్ఎస్ఎస్ ఏజెంట్ అంతే. ఆర్ఎస్ఎస్ అంటే ఏదో ఐఎస్ఐ తీవ్రవాదం లాగా, దాన్ని ఒక ఏజెంట్ లాగా. ఫార్ రైట్ లేకపోతే ఇట్లాంటి పదాలని తీసుకొస్తున్నారు. అంటే
ఇది కేవలము పదాల దగ్గర ఆగదు. ఇది అవును. నెక్స్ట్ స్టెప్కి వచ్చేస్తూ ఉంటుంది. చివరికి మీకు అమెరికాలో 1950s యాష్ అనేటటువంటి సైంటిస్ట్ ఒక ప్రయోగం చేశాడు. ఈ యాష్ చేసినటువంటి ప్రయోగం ఏంటంటే, ఆ ప్రయోగంలో అతను ఇక్కడ ఇంత పొడవైనటువంటి ఒక గీత గీశాడు. దానికన్నా చిన్న గీత, దానికన్నా చాలా పెద్ద గీత, దానికన్నా కొంచెం పెద్దదైనటువంటి 3 గీతల్ని గీసి చూపించి ఒక హాల్లో 8 మందిని కూర్చోబెట్టాడు. ఈ 8 మందిలో 7 మందిని ముందే ట్రైన్ చేసి చెప్పాడు. ట్రైన్ ఏంటంటే, మీరు ఈ గీతతోటి మ్యాచ్ అయ్యే గీత ఏది అని చెప్పినా అన్నిటికన్నా చిన్న గీత చెప్పండి, పెద్ద గీతలు చెప్పకుండా చిన్న గీత చెప్పండి అన్నాడు. ఈ మొట్టమొదట ఏని అడిగాడు. వాడు అన్నాడు ఇది పెద్దది అన్నాడు. రెండో వాడు అన్నాడు ఇదే పెద్దది అన్నాడు. మూడోవాడు అవునండి ఇదే పెద్దది. 4, 5, 6, 7 అయిన తర్వాత 8వ వాడు యాక్చువల్గా ప్రయోగానికి గురైన వాడు. ఓకే. అసలు వాడి మీద ప్రయోగం జరుగుతుంది. వాడిని అడిగారు ఏది పెద్దది అంటే వాడు ఒక నిమిషం ఆలోచించి ఇదే పెద్దదండి అన్నాడు. అంటే ముందు 7 మంది అదే చెప్పారు. ముందు 7 మంది ఏదైతే చెప్పారో దానిని కాదంటే నేను తక్కువైపోతానేమో అని అన్నటువంటి భావం. ఇది యాష్ ఎక్స్పెరిమెంట్ అని సైకాలజీలో చాలా ఫేమస్ ఎక్స్పెరిమెంట్. 1950s ఈ ఎక్స్పెరిమెంట్ 50లో, అవును ఇప్పుడు కాదు, ఇది కొత్తది. ఈ యాష్ ASCH యాష్ ఎక్స్పెరిమెంట్ అంటారు దీన్ని. మీరు యాష్ అని ఫిలిప్ యాష్ అని కొడితే మీకు ఆయన ప్రయోగం. పంచతంత్ర కథల్లో ఉంటుంది, ఒక అతను మేకెత్తుకోపోతుంటే క్రూక్స్ ఉండి మన దగ్గర చాలా ముందే చెప్పారు పంచతంత్రం. కాబట్టి దీన్నే మనము బ్యాండ్ వ్యాగనింగ్ ఎఫెక్ట్, నేను ఇంగ్లీష్లో బ్యాండ్ వ్యాగనింగ్ అనుకుంటాను. అంటే ఏంటంటే మీరు ఒక 10 మంది ఈ రకంగా చేసినప్పుడు, నేను కుక్కని పిచ్చిదనాలంటే ముద్రేయాలి కదా. సో ఈ మొత్తము ఓవరాల్ నేరేటివ్ బిల్డింగ్లో భాగంగా ఇది జరుగుతుంది. ఇది మనం గమనించాల్సినటువంటి విషయము. సమాజం కూడా ఎట్లా ఆలోచిస్తుంది అన్నది కమ్యూనికేషన్లో ఒక థియరీ ఉంది.